ఏడాది 2 సినిమాలు చేయాలని బాలకృష్ణ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే గత ఏడాది డాకు మహారాజ్, అఖండ 2 చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు ఆయన. ప్రస్తుతం గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం ఈ ఏడాది దసరాకి విడుదల కానుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. మొదట రజనీకాంత్ను అనుకొని తర్వాత బాలయ్య దగ్గరకు వచ్చిన స్టోరీ. స్టైలిష్ గ్యాంగ్స్టర్ పాత్రలో బాలయ్య. 2 భారీ సినిమాలతో బాలకృష్ణ స్ట్రాంగ్ ప్రెజెన్స్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ ఏడాది 2 సినిమాలు చేయాలని బాలకృష్ణ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే గత ఏడాది డాకు మహారాజ్, అఖండ 2 చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు ఆయన. ప్రస్తుతం మల్లేని గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం ఈ ఏడాది దసరాకి విడుదల కానుంది. ఆ వెంటనే డిసెంబర్లో కానీ సంక్రాంతికి కానీ మరో సినిమాని విడుదల చేయాలనే తలంపులో ఉన్నారు బాలయ్య. అందులో భాగంగానే దర్శకుడు వివేక్ ఆత్రేయ కథకు ఓకే చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయ్యప్పన్ కోశియం, తుడమూర్, కొత్తలోక, సరిపోదా శనివారం చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన జేక్స్ బేజోయ్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఒక కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ముంబై బ్యాక్డ్రాప్లో జరిగే గ్యాంగ్స్టర్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. మొదట ఈ కథను సూపర్ స్టార్ రజనీకాంత్కు చెప్పారని సమాచారం. అయితే ఆయన కూలీ తర్వాత మరో గ్యాంగ్స్టర్ కథ చేయాలనే ఆసక్తి లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ కథ బాలకృష్ణ దగ్గరకు వచ్చింది. చివరికి బాలయ్య ఈ ప్రాజెక్ట్కు ఓకే చేయడంతో సినిమా త్వరలోనే షూటింగ్కు వెళ్ళనుందని తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ సినిమాలు ఎప్పుడూ కొత్తగా ఉంటాయి. ఆయన మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత బ్రోచే వారెవరురా అనే క్రైమ్ కామెడీతో మంచి హిట్ అందుకున్నారు. 2022లో వచ్చిన అంటే సుందరానికి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే వచ్చిన సరిపోదా శనివారం సినిమా ఆయనకు మరో ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చేసే దర్శకుడు మాస్ హీరో అయిన బాలయ్యతో పనిచేయడం చాలా ఆసక్తికరంగా మారింది. బాలయ్యను స్టైలిష్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఎలా చూపిస్తారో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్తో పాటు మంచి కథ కూడా ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే బాలకృష్ణ మరో సినిమా NBK 111లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో నటుడు సముద్రకని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పనిచేయడం తనకు అదృష్టమని ఆయన చెప్పారు. NBK 111 సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. హీరోయిన్గా నయనతార నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇలా 2 భారీ చిత్రాలతో బాలకృష్ణ మరోసారి తన స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపించనున్నారు. ఈ 2 సినిమాలపైన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా NBK 111 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మల్లేని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే, ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రత్యేకంగా JCB ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రాత్రి ఎఫెక్ట్లో ఈ ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో ఈ సీన్ హైలైట్గా నిలవనుందని సమాచారం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, అఖండ 2 తర్వాత బాలకృష్ణ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. అయితే మార్కెట్ పరిస్థితులు, బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ ప్రాజెక్టులో కొన్ని మార్పులు జరిగాయి. దీంతో దర్శకుడు కొత్త కథపైన ఫోకస్ చేశారు. ఆ కారణంగా NBK 111 ప్రారంభం కొన్ని రోజులు ఆలస్యమై 1 వారం ముందే షూటింగ్ మొదలుపెట్టింది. మొదటి షెడ్యూల్లోనే ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ భారీ యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కిస్తున్నారు. ఈ
ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నయనతార నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత వెంకట సతీష్ కిల్లారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా టీం ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. షూటింగ్ పూర్తయ్యాక బాలకృష్ణ తన తదుపరి చిత్రం NBK 112 పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.